సోషల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫస్ట్ నుండి మినిమమ్ 5 లెసన్స్ వరకు జాగ్రఫీ ఉంటుంది మేడం. మనము ఎర్త్ మీద మనకు ఏదైతే మనము చూస్తున్నామో వాటన్నిటి గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అయిన తర్వాత మనకు హిస్టరీ, మన చరిత్ర, ఈ జాగ్రఫీని 3 విధాలుగా విభజిస్తాను మేడం. ఏ విధంగా 6th జాగ్రఫీ అండ్ 7th జాగ్రఫీ అండ్ 8th జాగ్రఫీ మేడం. ఈ మూడిట్లో ఏవేవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటన్నిటి మీద కూడా క్వశ్చన్స్ తయారు చేసి ఆ క్వశ్చన్స్ తోటి ఎవ్రీడే 50 to 60 క్వశ్చన్స్ని వాళ్ళతోనే క్రియేట్ చేపిస్తాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2-3 లెసన్స్ వరకు నేను వాళ్ళకి ఎట్లా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయాలి, వాటన్నిటి గురించి వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత మిగతా లెసన్స్కి వాళ్ళే క్వశ్చన్స్ని క్రియేట్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను మేడం. దాని తర్వాత నెక్స్ట్ హిస్టరీ మేడం. మన హిస్టరీ మీ అందరికీ తెలిసిందే. హిస్టరీ చాలా డెప్త్ నుండి మేడం వాళ్ళకి ఎక్కడి నుంచి అంటే 11th చోళాస్ నుండి తీసుకుంటే, దానికంటే ముందున్న మౌర్యాస్ నుంచి తీసుకుంటే, ఇన్ని డైనెస్టీస్ నుంచి వాళ్ళకి యాజ్ ఫర్ యాజ్ రూలింగ్ కింగ్స్, కింగ్డమ్స్ అండ్ వాళ్ళ యొక్క వార్స్, వాటన్నిటి యొక్క వార్స్ డేట్స్ అయిన తర్వాత విన్నింగ్ కింగ్డమ్స్ గురించి వాటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటన్నిటిని గురించి రిమెంబరింగ్ చేపిస్తూ వాటన్నిటిని గురించి క్వశ్చన్స్ మేకింగ్ చేపిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తాను మేడం.